చెప్పమ్మా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద పోరాటం కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు కూడబలుకొని వెళ్ళాలి అని అంటే నిర్ణయించుకున్నారు కాబట్టి పొత్తు పొత్తుకు వెళ్ళటం అంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ అది బయట పెట్టలేక ఇంత గ్యాప్ ఇస్తున్నారు కాబట్టి ఈ ఊహాగానాలు లేకపోతే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇవి నడుస్తున్నాయి. ఈ రాష్ట్ర విషయంలో పొత్తుల విషయంలో మా అధిష్టానం చాలా వెల్ ఇన్ అడ్వాన్సే మన ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పింది. పొత్తులు అనేవి ఎన్నికలకి నెల రోజుల ముందు మనం డిసైడ్ చేసుకుందాం, అప్పుడు అన్ని రకాల బేరీస్ చేసుకుందాం అని చెప్పడం జరిగింది. దానికే కట్టుబడి ఉన్నాం. అయితే ఇక్కడ ఆంధ్రాలో ఏమైందంటే వైసీపీ ఏదో ఇన్ఛార్జీలని అంటే వాళ్ళే అభ్యర్థులు అన్నట్టు వాళ్ళు చాలామంది డిక్లేర్ చేసేయటం, దాంతో మేము వెనకబడిపోతున్నామని తెలుగుదేశం జనసేన కూడా వాళ్ళు కూడా కొన్ని చేసేయటం, అలా ఎన్నికల వాతావరణం వచ్చింది కాబట్టి మనకి ఇంకా ఇది కూడా తేలిపోతే బాగుంటుంది అని సహజంగా అనిపించడం అది సహజమైన విషయం. కానీ మా అధిష్టానం చెప్పినట్టు నా ఉద్దేశంలో ఇంకొక వారంలో మ్యాక్సిమం, ఎందుకంటే షెడ్యూల్ కూడా 10వ తారీఖుకి వచ్చేస్తుంది. అంటే పోయిన ఎలక్షన్లో 10వ తారీఖు వచ్చింది కాబట్టి ఒక రోజు అటు ఇటు అదే రోజుకి వస్తుంది. కాబట్టి ఇంకొక వచ్చే వారంలో ఇక్కడి నుంచి ఒక వారంలో బహుశా ఏదో ఒక నిర్ణయం ఏదో ఒకటి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సరే, అయితే మీకు మాత్రం అంటే ఇలాంటి ప్రెషర్ ఏమీ లేదని అంటున్నారు. సరే, మీతో మాట్లాడడానికి రఘు ఉన్నారు ఫ్లోరిడా నుంచి. రఘు గారు నమస్తే అండి. నమస్తే రఘునాథ్ గారు, మాట్లాడండి. అది నాది ఒక 3 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇంకా అంటే ఎన్ని రోజులు మీకు అంటే జనసేన ఇప్పుడు వాళ్ళు తెలిసిపోయింది, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పెద్ద సీన్ లేదు, అందుకే చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇచ్చిందని. సో అంటే మరి ఇంకా అంటే వాళ్ళు ఎందుకు ఇట్లా ట్రయాంగిల్ త్రిముఖ ప్రేమ కథ లెక్క ఇట్లా ట్రయాంగిల్ గా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మీరు ఒకటేంటంటే మీరు మీ దగ్గర ప్రెసిడెంట్, మీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చాలా వీక్ ఉన్నారండి. అంటే నాకు తెలిసి షీఈ్ నాట్ ఏబుల్ టు మేక్ ఏ డెసిషన్. ఐ డోంట్ నో, అంటే మీరు డిసగ్రీ కావచ్చు, కానీ మీ ప్రెసిడెంట్స్ తెలుగు స్టేట్స్ లో సరిగ్గా లేరు. సో యూ షుడ్ లుక్ ఇన్ టు దట్ సో దట్ యూ బికమ్ స్ట్రాంగర్ బై యువర్ సెల్ఫ్. అది సెకండ్ థింగ్ ఏంటంటే అసలు అంటే మీరు పొత్తుకెళ్తే ఒకవేళ ఎవరు అంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా చంద్రబాబు నాయుడు పెడతారా, లోకేష్ ని పెడతారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళని పెడతారా ఏంటి అనేది చెప్పాలి. అదర్వైజ్ ఇట్ షోస్ అనదర్ వీక్నెస్. సో ఈ క్వశ్చన్స్ కి కొద్ది క్లారిటీ కావాలండి. ఓకే రఘు గారు, నేను ఆల్రెడీ మీకు ఇది ఇంతకుముందు పద్మావతి గారికి చెప్పినప్పుడే చెప్పాను, ఎన్ని రోజులు ఇంకా అనేదానికి చెప్పాను. ఎలక్షన్కి నెల ముందు అని గతంలో చెప్పారు మా వాళ్ళు. ఆ లెక్క చూసుకుంటే ఇంకో వారంలో అంటే షెడ్యూల్ వచ్చే ముందే ఏదో ఒక నిర్ణయం జరుగుతుంది కాబట్టి దానికి సమాధానం అయిపోయింది, ఇందాకే చెప్పేశాను. మళ్ళీ పోతే రెండోది, మా స్టేట్ ప్రెసిడెంట్ వీక్ అది కరెక్ట్ కాదు. ఆమె ఇవాళ నిజంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఆమె విమర్శిస్తున్నంత తీవ్రంగా విత్ స్టాటిస్టిక్స్, విత్ క్యాలిక్యులేషన్స్, విత్ పక్కా ఇన్ఫర్మేషన్ ఆమె డౌన్ ద లైన్కి వెళ్ళి, బాటమ్ లైన్కి వెళ్ళి ఆమె ఎంతో సర్వే ఇది కూడా చేసి అటు మద్యం దుకాణాలు, ఇసుక, ఎక్కడైతే ఈ మాఫియా జరుగుతుందో అవన్నీ చాలా
బాగా ఎక్స్పోజ్ చేసిందని ఆమె చాలా మంచి పేరు కూడా వచ్చింది. కాకపోతే మీరు ఎంతసేపు ఒక ప్రాంతీయ పార్టీ లేకపోతే ఉప ప్రాంతీయ పార్టీ వాళ్ళని మమ్మల్ని ఒక ఘాటను చూస్తున్నారు. వాళ్ళకి ఆ రాష్ట్రంలోనే ఫైనల్, కానీ మాకు కేంద్రం మాకు ఫైనల్. కాబట్టి దానికి ఆ డెసిషన్కి కొంత టైం పడుతుంది. ఇక ముఖ్యమంత్రి ఎవరు ఏంటి అనేది అది కూడా ఆ పొత్తుల్లో జరిగినప్పుడు మాట్లాడుకుంటారు. వాస్తవంగా మాట్లాడుకుంటే వాళ్ళ ఎవరైతే ఆ ఉన్న పొత్తుల్లో మెజారిటీ హైయెస్ట్ వస్తాయో సహజంగా వాళ్ళకి వస్తుంది. ఆ ప్రకారం చూస్తే టీడీపీకే వస్తుంది పొత్తుంటే అయితే. కానీ దాన్ని వాళ్ళు చర్చించటం అర్థం లేదు.